చిన్నప్పుడు స్కూల్, కాలేజ్ స్టేజ్‌ల్లో చిన్న చిన్న గేమ్స్‌లో చిన్న చిన్న గిఫ్ట్‌లకే ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యే మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన విశాఖపట్నంకి చెందిన అమ్మాయి ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చింది. ఈ విషయం అసలు సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసే వాళ్ళకి చాలామందికి కూడా తెలీదు. మన విశాఖపట్నంకి చెందిన ఓల్డ్ సిటీకి చెందిన జ్యోతి ఎర్రాజి అనే అమ్మాయి ఆసియాలో జరిగిన రన్నింగ్ రేస్‌లో 100 మీటర్స్ రన్నింగ్ రేస్‌లో మనకి గోల్డ్ పతకం తెచ్చింది. ఈ విషయం ఎవరికీ తెలీదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో అన్నెసెసరీ పాయింట్స్ గురించి టైం వేస్ట్ చేసే చాలామంది, రీల్స్ చూసి టైం వేస్ట్ చేసే చాలామంది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. గత 2, 3 డేస్ నుంచి సోషల్ మీడియాలో 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్‌కి ఎంతొచ్చింది, ఎంత తీసుకున్నారు, ఇదే తప్ప ఈమెడ గురించి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. మనం ఫస్ట్ పట్టించుకోవాల్సింది ఈ విషయం. ఇండియాకి గోల్డ్ మెడల్ తేవడం అంటే మాటలు కాదు. 'బిగ్ బాస్'లో 40 లక్షలు ఇచ్చారు, రోజుకు 10,000 ఇచ్చారు, 30,000 ఇచ్చారు, ఇది పాయింట్ కాదు. ఈ అమ్మాయి అందులోనూ మనము గర్వించదగ్గ అమ్మాయి. మన విశాఖపట్నం నుంచి వెళ్ళి మన విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్ పరువు నిలబెట్టింది. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అమ్మాయి పేరు జ్యోతి ఎర్రాజి. మన ఓల్డ్ సిటీకి చెందిన అమ్మాయి. ఇక్కడే ఓల్డ్ సిటీ హై స్కూల్‌లో చదువుకుంది. ఇక్కడే నాగార్జున యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. ఈవిడ ఈ 100 మీటర్స్ పథకంలో గోల్డ్ మెడల్ తేకుండా చాలా పథకాలు ఆ అమ్మాయి లిస్ట్‌లో ఉన్నాయి. ఆ విషయం కూడా ఎవరికి తెలీదు. సో, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కొంచెం షేర్ చేసి, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరకు వెళ్ళి ఆ అమ్మాయికి తగిన గౌరవం ఇవ్వాలని కోరుకుంటూ, మొన్న పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా! అందుల విషయంలో, అందులో క్రికెట్ గెలిచారు. వాళ్ళకి పిలిచి వాళ్ళకి తగ్గ గౌరవాన్ని డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు. తనకు కూడా తగిన గౌరవం ఇవ్వాలని కోరుకుంటూ జై హింద్.